రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా? రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చా. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్గా చెప్తున్నారు. అది అమలు చేస్తాం. మంగళగిరి అంటేనే లక్ష్మీనారాయణ స్వామి గుడి, లక్ష్మీనారాయణ అంటే మంగళగిరి. అలాంటి గుడిలో ఉదయం పూట ఉచిత ప్రసాదం దొరకట్లేదని చెప్పి భక్తులకి ఎన్నో ఫిర్యాదులు వచ్చినాయి. అలానే మెట్ల మార్గం కానీ, పెద్ద కొనేరు కానీ ఈ పనులన్నీ అలానే ఉండిపోయినాయి. సో వాటి మీద ఏదైనా పరిశీలన చేసే అవకాశం ఉందా? మీ అందరూ తెలుసు, ఎన్నికల ముందల నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలా మంది నాకు వచ్చి చెప్పారు, మొత్తం గుడిని, ఓనేరుని, పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు. దాని మేరకు మీరే చూసారు, కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. అవన్నీ ఒక కొలికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేగల నేను అనేక మందితో మాడుతున్నా, ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు, కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా. వాళ్ళతో చర్చించా. అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా. ఇంకా మంగళగిరి నియోజకవర్గ ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను, వాళ్ళు రమ్మని చెప్పా. కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళందరూ కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని. అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి, అండర్ పాస్లు రావాలి, మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. అవన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందర పెడతాం. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం. అధికారులతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీరు జిల్లా మంత్రిగా రివ్యూ మీటింగ్ ఎప్పుడు పెట్టేటటువంటి అవకాశం ఉంది, దాంతోపాటు ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటారు. ఆల్రెడీ శాసనసభ్యులు అందరినీ కలుస్తున్నానమ్మా. నా దృష్టికి అయితే ఆ సమస్య రాలేదు. అందరితోనే మాడుతున్నా, నా దృష్టికి అయితే రాలేదు. ఒకరిద్దరు అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నారు. అంటే మేము ఏంటంటే కక్ష సాధింపు భాగంగా ఏదో ఆలోచన ఏదో మాకు లేదు. అందరినీ తీసేయాలన్న ఆలోచనలు మేము లేము. ఎవరైతే పని చేయగలుగుతారో, ఎవరైతే బాగా పనిచేశారు గతంలో, వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు మేము వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అది క్లారిటీగా ఉన్నాను. సో తప్పనిసరి ఇన్ఛార్జ్ మంత్రులు క్యాబినెట్లో నిర్ణయించి వేస్తారు. దాన్ని బట్టి ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరితో కూర్చుని లోకల్గా ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు. కానీ ఆ పార్టీ వాళ్ళు మాత్రం ఓడిపోతాను భయంతోనే వాళ్ళు కట్టాలని 164 శాసనసభ్యులు గెలిచిన తర్వాత, ఇది ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కూడా వైకాపాకి బుద్ధి రాదు.
చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్, వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునేదానికి లేదు. ఎవరైనా వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట జరిగినా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టులు చేసి బయటికి రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది. అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం చర్చించినప్పుడు, పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడ్. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, చాలా క్లియర్గా ఉన్నాను. ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి, అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప, లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ కానే కాదు చాలా స్పష్టంగా చెప్పారు. వైసీపీ అఫీషియల్గా పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్లు పెట్టారు. అన్నా క్యాంటీన్లు పైసా వసూలు క్యాంటీన్లుగా మారుతున్నాయి, ప్రజలు డబ్బులతో పెడతామని, ఇప్పుడు క్రెడిట్ మాత్రమే కావాలని టీడీపీ క్రెడిట్ చేసుకుంటుంది, డబ్బులు వసూలు చేస్తున్నాను విధంగా వెబ్సైట్లో డైరెక్ట్ చెప్పే కదా ఫేకు జగన్ అని. ఇప్పుడు అర్థమైంది కదా, ఫేకు జగన్ అంటే అదే కదా. 5 రూపాయలు అన్న క్యాంటీన్, 5 రూపాయలకు భోజనం పెడతానని మేము హామీ ఇచ్చాం, అది అమలు చేశాం. అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ ఫేకు జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? అన్న క్యాంటీన్ మూసేసింది మీరు, మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇంకోటి అడుగుతున్నా, దాతలు రమ్మంటున్నా, తప్ప అది? అకౌంట్ ఇచ్చా, అది ఏ అకౌంట్? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్. ఎందుకంత భయపడుతున్నారు? అంటే వాళ్ళలాగా లిక్కర్లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి, వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్లు మేము పెట్టుకోం. ఏ వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. అన్న క్యాంటీన్ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో మేము ఉన్నాం. దాతలు ముందరకు వస్తారు, దాతలు ఆదుకుంటారు, ఒక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఏంటమ్మా ముందల ఏ రంగు ఉండేదన్నా? ప్రజలకు అదే హామీ ఇచ్చాం, మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం. గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం. నో క్వశ్చన్స్, ఆల్ ఆన్సర్. ఇంకేం డౌట్స్ లేవు కదా? కొన్ని ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి సార్. దాని మీద విద్యాశాఖ మంత్రి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అమ్మా, ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వం ఫీ రెగ్యులేటరీ కమిషన్ అని ఏర్పాటు చేసింది. దానివల్ల చాలా కాలేజెస్ కూడా మూసుకుపోయినాయి. మీరు ఒక్కసారి చూస్తే నాణ్యమైన విద్య అందించాలి, రీసెర్చ్ జరగాలంటే మంచి ప్రొఫెసర్స్ అవసరం. సో నేను కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్తో చర్చిస్తున్నా. 35% ప్రభుత్వం నుంచి పంపించిన విద్యార్థులకి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటుకే ఛార్జ్ చేయాలి, అది కూడా రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ విధానం ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి, ఆ విధానాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి, దానిపైన వాళ్ళతో నేను చర్చిస్తున్నా. గత ప్రభుత్వం దాదాపు 2150 కోట్లు, 2200 కోట్లు సుమారుగా ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది. సో ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి గారితో త్వరలోనే మాకు రివ్యూ మీటింగ్ ఉంటుంది, దాంట్లో చర్చిస్తున్నాం. పాత ఫీ రీయింబర్స్మెంట్ విధానం తీసుకొద్దాం అనేది మా లక్ష్యం. సో తల్లిదండ్రులకి, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని అకౌంట్లో డబ్బులు వేస్తాం. సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు. ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. తల్లిదండ్రులకి, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా లక్ష్యం. స్టెప్ బై స్టెప్ వస్తాం స్వామి. ఇప్పుడు మా హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగింది. స్కూల్ కిట్ కొనుగోలులో కుంభకోణం జరిగిందని గౌరవ శాసనసభ్యులే శాసన సభ సాక్షిగా, శాసన మండలి సభ్యులు శాసన మండలి సాక్షిగా నన్ను ప్రశ్నించారు. దానిపైన నేను కమిటీ కూడా వేస్తానని హామీ ఇస్తాం జరిగింది. సో గత ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లు చూసినా కుంభకోణం జరిగింది. అవన్నీ ఒక్కొక్కటి సిస్టమేటిక్ గా బయట పెడతాం, ప్రజల ముందర పెడతాం. తప్పనిసరిగా గతంలో నేను ఇచ్చిన హామీ మేరకు వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. ఇంకెన్ని విషయాలు?
గుడ్. ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చింది మీడియా వాళ్ళకి. కరెక్ట్గా చెప్తున్నా కదా. థ్యాంక్ యూ అమ్మా, ఉంటా. థ్యాంక్ యూ. ఏం లేదు, అందరూ అభించండి. భాష సార్ అది తీసి ఇది ఏంటి ఆగన్నా. ఏఎన్ఐ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఏఎన్ఐ వాళ్ళకి ఇంగ్లీష్ స్టాఫ్ ఉంది. సరే 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 మామూలు నాకు